వాక్యం ధ్యానం చేస్తుంటే అసలు వదలబుద్ధి కాదు. నేను సేవలోకి వచ్చిన కొత్తల్లో వాక్యం తీసుకొని కూర్చుంటే, మన ఎస్తేరు గ్రంథం మీద చెప్పాను కదా ఉపవాస కూడికల్లో, ఆ ఎస్తేరు గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే అసలుకి వదలబుద్ధి అయ్యేది కాదు. అంటే ఆ పుస్తకంలో అర్థం అవుతున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు, రాజుకు నిద్ర పట్టనీయకుండా చేశాడు. సమాచార గ్రంథం అసలు ఏందయ్యా నీ కార్యాలు ఏంటి ప్రభువా? ఆ సమయంలోనే సమాచార గ్రంథం తెప్పించా, ఆ సమయంలోనే మొర్దెకై గురించి తెలియాలా, ఆ సమయంలోనే హామాన్ రావాలా, ఆ సమయంలోనే మొర్దెకైని ఊరేగించేటట్టు తీర్మానం తీసుకోవాలా. నీ ప్రణాళిక ఎంత గొప్పదయ్యా. ఇలా మీరు ఏ భాగం తీసుకోండి బైబిల్లో, అసలు మీరు వదలలేరండి బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు. ఎందుకంటే మీరు ఇంకా ఆనందంగా ధ్యానం చేయట్లేదు కాబట్టి ఈ రుచి మీకు ఇంకా అర్థం కావటల్లా, మీరు తీసుకోవటల్లా. మీరు ఆనందంగా ధ్యానం చేయటం ప్రారంభం చేయండి, వాక్యం ఆనందంగా చదవండి. లేకపోతే మీకు చదువు రాకపోతే జాగ్రత్తగా వినండి. వాక్యం మీకు అర్థమవుతూ ఉంటే ఆనందమే వేరుకుంటుందండి. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి హల్లెలూయా. సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. విడిచిపెట్టలేరు వాక్యాన్ని మీరు. భూమి మీద ఏదైనా విడిచిపెట్ట బుద్ధి అయిద్దేమో కానీ ఆనందంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అసలు విడిచిపెట్ట బుద్ధి కాదు. వాక్యములో అంత ఆనందం, అంత సంతోషం ఉంది. కాబట్టి వాక్యములో మనము ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడంట. ఎన్ని చెప్పానండి ఇప్పటికి మీకు 3 చెప్పి. ఆరాధన చేయటం, ఆనందంగా ఆరాధన చేయాలి. వాక్యం ధ్యానం చేయటం ఆనందంగా వాక్యం ధ్యానం చేసేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటారు ఆటోమేటిక్గా. ఇలా మీరు ఆనందంగా వస్తుంటే దేవుడు మీకు ఏ ఆనందం ఇస్తాడో ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా చూడండి. ఇలా మీరు ఆనందంగా వస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం దీండి ఒక్కసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా. ఈ మాట జాగ్రత్తగా తీసుకోండి. సంతోషం ఇచ్చి వారిని ఆదరించెను. అబ్బా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి దుఃఖానికి ప్రతిగా వారికి సంతోషం ఇస్తా, వారి విచారం కొట్టివేసి వారికి నేను ఆనందము కలుగజేస్తాను. కనుక కన్నికలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. వారి విచారం కొట్టివేసి వారికి నేను ఆనందం ఇస్తా. ఎన్ని విచారాలు ఉన్నాయో మనకి, చాలా విచారాలండి. ఎన్ని విచారాలు కలిగి ఉంటాం. ఏ మందిరంలో కూర్చున్న కాసేపు అన్నా కాస్త సంతోషంగా ఆనందంగా ఉంటాం. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి బోలెడు విచారాలు మనకి. రైట్, మందిరంలో ఉండకూడదు మీకు విచారాలు, బయటికి వెళ్ళాక ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారం. కొంతమందికి అనారోగ్యం, అదొక విచారం. ఆర్థిక ఇబ్బందులు, అదొక విచారం. ఏదో లేదు, అది కావాలా, ఆ విచారం. చదువుకునే వాళ్ళకి చదువు విచారం, ఉద్యోగస్తులకు వాళ్ళకొక విచారం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారం. ఎవరికి ఉండే విచారాలు వాళ్ళకు ఉండయి, నాకు బోలుడు ఉండయి. మనందరికీ విచారమే. ఈ మందిరంలో కూర్చున్న కాసేపు అదొక ఆనందం, మందిరం నుంచి బయటికి వెళ్ళగానే విచారం. అయితే మీరు ఆయన నీడను కూర్చోటానికి ఆనందంగా వస్తే, ఆయన్ని స్తుతించటానికి మీరు ఆనందపడితే, ఆయన వాక్యం వినటానికి మీరు ఆనందపడితే, ఈ ఆనందం కానీ మీరు కలిగి ఉంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ విచారాలన్నీ ఆయన తీసేసి మీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ విచారాలన్నీ ఆయన తొలగించి మీకు ఏది అవసరమో, ఏది కావాలో, ఏది కోరుకుంటున్నారో, ఏది ఆశిస్తున్నారో, ఏ విచారము కలిగి ఉన్నారో ఆ విచారములన్నిటినీ ఆయన తీసివేసి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మీ విచారం కొట్టివేసి నేను మీకు ఆనందం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడు ఆయన? మనకి ఆనందం ఇస్తాడు. కాబట్టి మన ఆనందాలు కానీ ఈ విధంగా ఉంటే ఆయన మనకు ఆనందం ఇస్తాడండి. మన ఆనందాలు ఇవి కాకుండా వేరే ఆనందాలు కలిగి ఉంటే మనకు ఆయన ఆనందం ఇవ్వడు, సంతోషం ఇవ్వడు. కొంతమంది తాగితే ఆనందం అనుకుంటున్నారు. అబ్బా తాగితే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నారు. ఆ తాగిన మత్తు దిగంగానే ఆనందం పోతుంది. సినిమాకి వెళ్తే ఆనందపడవచ్చు అని చెప్పి సినిమాకి వెళ్తారు. సినిమా చూసినంతసేపే, చూసి బయటికి రాగానే ఆనందం ఎడిపోయిద్ది, తలనొప్పి స్టార్ట్ అయ్యింది. ఇలా ఒక్కొక్క ఆనందం కోరుకుంటున్నారు. చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ ఏమీ ప్రయోజనం లేదు.
ఎటువంటి ప్రయోజనం లేదు. అర్థమైందండి? ఎందులోనూ ఈ భూమి మీద మనకు ఆనందం దొరకదండి. ఏది తీసుకున్నా ఆనందం స్వల్పమేనండి. యేసయ్య ఇచ్చే ఆనందం శాశ్వతం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడే చెప్పండి హల్లెలూయా. మనం యేసయ్యలో ఆనందపడదాం. నా ప్రియుడు నా యేసయ్య, ఈ ఆనందం కలిగి ఉండండి. తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు ఆనందాన్ని ఇచ్చి నడిపిస్తాడండి. మీకున్నటువంటి చింతలు, మీకున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని తొలగించి మీకు ఆనందాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి ఆయన నడిపించే దేవుడు. మీకు ఆనందం కావాలంటే ఆనందంగా నేను మందిరానికి వస్తానయ్యా, ఆనందంగా నిన్ను స్తుతిస్తానయ్యా, ఆనందంగా నీ వాక్యం వింటానయ్యా, సంతోషంగా ఆనందంగా ముందుకు సాగుతానయ్యా, నీ ఆనందం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే ఆనందం, విచారములను తీసివేసి మీకు నేను ఆనందాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఎప్పుడంటే నువ్వు ఆనందంగా ఆయన నీడలోనికి వచ్చినప్పుడు, ఆనందంగా ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన్ని స్తుతించినప్పుడు, ఆనందంగా సంతోషంగా ఆయన వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, క్రొవ్విన మెదడు దొరికినట్లు నాకు ఆయన వాక్యము దొరుకుతుంది. ఆ దృక్పథంతో, ఆలోచనతో, ఆనందంతో నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు కూడా ఆనందం ఇస్తాడంట. ఆయన నిన్ను ఆనందింపజేస్తాడు. ఆయన ఆనందంతో నిన్ను నడిపిస్తాడు, సంతోషంతో నిన్ను నడిపిస్తాడు, నీ దుఃఖమును తొలగిస్తాడు, నీ విచారం తొలగిస్తాడు, నిన్ను ఆనందంగా నడిపిస్తాడు. మందిర ఆవరణాల్లో చూడాలనే ఆశ ఉండాలి, ఆనందం ఉండాలి. ఆనందభరితుడనై ఇప్పుడు నేనతని నీడను కూర్చుంటిని, ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుందును, వాడబారెను ఏనాటికి వాడబారను, ఏనాటికి వరదుని పాడుతురుండెదను, నేను వరదుని పాడుచుండెదను. ఆనందం నా ప్రియుని చెప్పండి, మన ప్రియుని స్వరం మధురం. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాకు అవసరమైనటువంటి మాటలు నాతో, మాతో, మా అందరితో మాట్లాడరయ్యా. ఆనందముతో నీ నీడకు చేరాలి, నీ నీడలో కూర్చోవాలి. ఇదిగో నా తండ్రి, మందిరం అనేటటువంటి నీడకు మేము ఆనందముతో రావాలని మాతో మాట్లాడారయ్యా. ఏ విషయములలో మేము ఆనందపడాలో మాకు తెలియచేశారు. ఈ లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయినైనా మాకు అవన్నీ వ్యర్థము, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయాయి. ఏవి శాశ్వతం కాదు ప్రభు ఈ ఆనందం. కానీ నైనా తండ్రి, నీ సన్నిధిలో నీ నీడలో కూర్చోవటం మేము ఆనందంగా ఎంచుకోవాలి, ఆనందంగా రావాలి. దావీదు అంటున్నాడు, నీ మందిర ఆవరణములను చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను, నీ మందిరములో ఉండాలని ఆనందముతో నేను, నా శరీరము ఆశపడుతుందని దావీదు అన్నట్టుగా మేము కూడా ఆశ కలిగి నీ మందిరానికి ఆశతో రావాలయ్యా, ఆనందంతో రావాలి. తప్పకుండా మాకు మీరు ఆనందాన్ని ఇస్తారు. అదే సమయంలో ఆరాధించే విషయంలో ఆనందముతో, వాక్యాన్ని ధ్యానం చేసే సమయంలో ఆనందముతో మేము ముందుకు సాగాలి. తప్పకుండా మా జీవితాల్లో మీరు ఆనందాన్ని ఇస్తారయ్యా. మా దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, మా విచారమును తీసివేసి మాకు ఆనందమును మీరు దయచేసే దేవుడై ఉన్నారు తండ్రి. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలకు ఆ మనసును దయచేయండి ప్రభువా.
ఎవరైతే మాటలు తీసుకున్నారో, మాటల ప్రకారం జీవిస్తామని ఒక తీర్మానం తీసుకుంటున్నారో, ఆ బిడ్డల జీవితాల్లో మీరు ఆనందాన్ని దయచేయండి ప్రభువా. వారి దుఃఖమును తీసివేయండి, వారి విచారమును కొట్టివేయండి. మీరిచ్చే సంతోషముతో, ఆనందముతో మీ బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి కృపనిచ్చి నడిపించి మీ నామానికి మాయము తెచ్చుకున్నామని, మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని. ఇంకెవరైనా నిర్లక్ష్య ధోరణితో ఉంటే, వాక్యం తీసుకొనడానికి నిర్లక్ష్య ధోరణ కలిగి ఇంకా నాయన వాక్యాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ బిడ్డలను కూడా బలపరచండి అయ్యా. మీ ఆనందము ఆ బిడ్డలు కలిగి ఉండటానికి, మీరిచ్చే ఆనందం పొందుకొనటానికి మీ బిడ్డలను ఆయత్తపరచమని, మీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక ముందు జరగబోయే కొద్ది కార్యక్రమాల్లో కూడా నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నాం. త్వరలో మా మధ్యలోనికి రానున్న మా రక్షకుడు, మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. బిగ్గరగా చెప్పండి ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా.